ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి భారీ శుభవార్త. చాలా ఏండ్ల తర్వాత 10th క్లాస్ అర్హతతో ఒక స్పెషల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు కనుక మీరు మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు లైఫ్లో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రాదు. అలాంటి రేర్ నోటిఫికేషన్ అనమాట. అన్నీ కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 300కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లై ఫీజు కూడా లేదు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు కనుక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఇదే మీకు ఈ యొక్క స్పెషల్ ఆపర్చునిటీ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూసేసి వెంటనే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాదు. ఫస్ట్ మీకు రిలీజ్ అయిన వెంటనే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలామంది చూసి అప్లై చేసుకుంటారు. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాసి ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఈ రోజే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 8th to 14th March 2025కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఎడిషన్లో ఈరోజు మనకి రిలీజ్ అయితే అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో ఎంత ఫాస్ట్గా మనకి మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి గ్రూప్ సి క్యాడర్లో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే పోస్ట్ ద్వారా పంపడం అలా ఏమీ లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్లై చేయడానికి కూడా ఫీ అయితే లేదు. అందరికీ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. జాబ్ పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కల్పిస్తున్నారు. మనకి ఇండియన్ నేవీకి సంబంధించి ఏదైతే నేవల్ యూనిట్స్ ఉంటాయో వాటిలలో మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి ఏమేం జాబ్స్ ఉన్నాయి, సో ఇది మనకి స్పెషల్ నోటిఫికేషన్ ఎందుకు అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి చాలా డేస్ తర్వాత మనకి ఇండియన్ నేవీ నుంచి ఇక్కడ బోట్ క్రూ స్టాఫ్కి సంబంధించినటువంటి జాబ్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ముందుకు ఇక్కడ వేకెన్సీస్ అయితే చూద్దాం. సీరంగ్ ఆఫ్ లాస్కర్స్ అని చెప్పేసి ఇక్కడ టోటల్గా 57 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ కేటాయించారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఎక్స్ అగ్నివీర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే లాస్కర్ 1 అని చెప్పేసి ఇక్కడ 192 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు. అలాగే ఫైర్మెన్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఫైర్మెన్కి సంబంధించి 73 ఉన్నాయి. టోపాస్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ లాస్కర్ 1 అలాగే ఫైర్మెన్, టోపాస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం 30,000కి పైగానే ఉంటుంది. ఈ యొక్క సీరంగ్ ఆఫ్ లాస్కర్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి లెవెల్ 4 ప్రకారం మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అసలు ఈ యొక్క జాబ్స్ పేర్లు అనేవి మీకు కొత్తగా కనిపిస్తున్నాయి కదా, అసలు ఈ యొక్క లాస్కర్ అంటే ఏంటి, దీనికి సంబంధించి వర్క్ ఏముంటుంది అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి బోట్ క్రూ స్టాఫ్కి సంబంధించి అసలు మనకి వర్క్ ఏముంటుంది అంటే ఇండియన్ నేవీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇందులో మనకి బోట్ క్రూ స్టాఫ్ అంటే పడవకి సంబంధించి ఇక్కడ నావికులు అలాగే ఫైర్మెన్, అటెండర్ లెవెల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లాస్కర్కి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయినట్టయితే మీరు అక్కడ నావిక్గా అయితే వర్క్ చేయాలి. దానికి సంబంధించి మీరే ఏం వర్క్ చేయాలి ప్రొఫైల్ కూడా ఇచ్చారు, జాబ్ ప్రొఫైల్. అలాగే లాస్కర్ 1 పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఫైర్మెన్కి సంబంధించి మనకి ఫైర్మెన్ డ్యూటీస్ అనేవి మీరు చేయాలి. లాస్కర్ 1 పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే వాచ్ కీపింగ్కి సంబంధించి ఇలా మనకి అఫీషియల్స్ అక్కడ ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో వర్క్ చేయాలి. టోపాస్ అంటే లైక్ కొంచెం క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి వర్క్ అనేది ఇస్తారు మీకు. క్లీనింగ్ సెక్షన్తో పాటు అటెండర్ డ్యూటీస్ చేయాలి. లైక్ అక్కడ మీరు ఆ యొక్క ఏదైతే ఆ యొక్క బోట్ ఉంటుందో దానికి సంబంధించి పెయింటింగ్కి సంబంధించవచ్చు, ఇతరత్ర మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి నిర్వర్తించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆ యొక్క జాబ్ డ్యూటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్విమ్మింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ అడుగుతారు. ఇక్కడ టోపాస్‌కి సంబంధించి సెపరేట్‌గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు మార్క్స్‌కి సంబంధించి. అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అంటే మీరు అప్లై చేసే పోస్ట్‌కి రిలేటెడ్‌గా దానికి సంబంధించి క్వెషన్స్ అడుగుతారు. టోటల్‌గా మనకి 100 మార్క్స్‌కి ఒక ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్ సిలబస్‌ని కూడా ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారో మీకు ఫర్దర్‌గా స్విమ్మింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది క్లియర్ చేస్తే మీకు ఫర్దర్‌గా ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో స్విమ్మింగ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే 50 మీటర్ డిస్టెన్స్ని మీరు 2 minutes 30 secondsలో అయితే ఫ్లోటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అలాగే 5 meters జంప్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో చాలా మనకి రేర్గా అయితే ఒక ఇండియన్ నేవీ నుంచి ఇలాంటి జాబ్స్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టోపాస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి స్విమ్మింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్కి సంబంధించి వచ్చేసేమో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి స్విమ్మింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండి ఆ యొక్క ప్రీ సీ ట్రైనింగ్ కోర్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్కర్ 1కి సంబంధించి పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి స్విమ్మింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ అనేది రిజిస్టర్డ్ విజిల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీరంగ్ ఆఫ్ లాస్కర్కి సంబంధించి వచ్చేసేమో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి సీరంగ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే ఆ యొక్క రిజిస్టర్డ్ వెజల్ ఆఫ్ 20 horsepowerకి సంబంధించి సో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. joinindiannavy.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో 12th March నుంచి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలంటే ఈ రోజు నుంచి 21st డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలంటే ఈ రోజు నుంచి మీరు 21 days అయితే కౌంట్ చేసుకోండి. ఆ డేట్ లోపు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ముంబైలోనే కండక్ట్ చేస్తారు. సో చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి సో మీ కనుక స్విమ్మింగ్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి స్విమ్మింగ్కి సంబంధించి కనుక స్కిల్స్ ఉన్నట్లయితే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. మనకి ఫైర్మెన్కి సంబంధించి మంచి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టోపాస్కి సంబంధించి కూడా ఇలా ఇతరత్ర విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా కలుపుకుంటే మనకి వేకెన్సీస్ అనేవి పర్వాలేదని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసేటువంటి క్యాండిడేట్స్, అది కూడా చాలా తక్కువ కాంపిటీషన్తో కనుక మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే సో ఇదే మనకి మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.